ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా గైస్? ఎనీ క్వశ్చన్స్? నిన్న చెప్పిన టాపిక్స్ లో ఏమైనా క్వశ్చన్ ఉందా? హలో హలో హలో. అసలు మీకు ఏమైనా అర్థమైందా, అర్థం కాలేదా? ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి. As of now, no questions, sir. And yesterday introduction class బాగుంది. Soon we'll ask questions as well. ఓకే ఫైన్. అండ్ నిన్న నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ పవర్ బిఐకి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓకే, సర్టిఫికేషన్ కూడా చెయ్యొచ్చు మీరు. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ సర్టిఫికేషన్ కూడా చెయ్యొచ్చు. మైక్రోసాఫ్ట్ ఈస్ ప్రొవైడింగ్ ద సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ నేమ్ వచ్చి PL300 సర్టిఫికేషన్. ఓకే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ పర్సన్ అండి. సో దిస్ ఇస్ మై సర్టిఫికేట్. సో ఐఎమ్ a సర్టిఫైడ్ పర్సన్, దిస్ ఇస్ మై సర్టిఫికేట్. సో మీరు ఈ ట్రైనింగ్ మీన్స్ ఈ ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వడానికి కొన్ని డమ్స్ అవన్నీ కూడా నేను ఐ కెన్ ప్రొవైడ్ ద లింక్స్. ఓకే, సో మేము మీన్స్ ఐ విల్ గివ్ ద డీటెయిల్స్. మీరు ఎక్కడికి వెళ్ళి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఐ విల్ షేర్ ఇట్. క్లియర్? ఓకే నరేంద్ర. ఓకే. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? సో జస్ట్ ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ 5 minutes. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే విల్ గో ఫర్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వి విల్ లోడ్ ద డేటా ఇంటూ పవర్ బిఐ. వన్స్ డేటా లోడ్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేద్దాం. సో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుడే. క్లియర్? So what is Power BI? Power BI is a data visualization tool and which can convert the raw data from different data sources. Left side లో ఉన్న table ని right side లో ఉన్న మన visual లాగా means మన dashboard లాగా we can create it by using this tool Power BI. Okay, and there is a process flow. Power BI desktop is purely meant for development. Service is means this one we will use to share our reports to the users in a secured way. But this is a cloud one. This is a application which we need to install in our local machines. Okay, so once development అయిపోయిన తర్వాత we will move our file to service. మనం నార్మల్లీ ఇప్పుడు మీరు ఈ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మీ లోకల్ సిస్టంలో ఉంటే వాట్ యూ విల్ డూ, అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే వాట్ యూ విల్ డూ? హూ ఆర్ నాట్ దేర్ ఇన్ మీన్స్ అట్ యువర్ లొకేషన్. మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు నీ లొకేషన్లో, వేరే లొకేషన్లో ఉన్నారు ఆ పర్సన్. సో షేర్ చేయాలంటే వాట్ యూ విల్ డూ, వాట్ యూ గైస్ విల్ డూ? We'll use Gmail first. యా, హియర్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే యు ఆర్ అప్లోడింగ్ యువర్ ఫైల్స్ ఇన్ టు క్లౌడ్. కరెక్ట్? Yes. You are uploading your files to OneDrive, okay, or SharePoint. లేకపోతే మీరు జీమెయిల్ అటాచ్మెంట్ ఇచ్చినా అక్కడ బ్యాక్ ఎండ్ లో ఇట్ విల్ టేక్ సమ్ స్పేస్ కదా. సో ద పాయింటర్ ఇస్ ఇలా మీరు అప్లోడ్ చేసి దెన్ యు ఆర్ గోయింగ్ టు షేర్ ఇట్. ఓకే, యు ఆర్ గోయింగ్ టు షేర్ ఇట్. ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. ఫ్రమ్ లోకల్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఇన్ టు సర్వీస్, దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు షేర్ ఇట్. క్లియర్? Gateways will be used to fetch the real-time information from on-premise data. On-premise లో డేటా ఉంటే మీన్స్ లోకల్ మెషిన్ లో డేటా ఉంటే దాన్ని ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఫెచ్ చేయడానికి గేట్వేస్ హెల్ప్ తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దిస్, సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. నెక్స్ట్ డెస్క్టాప్ లో the main topics means the topics are get data, getting the data by using this one, transform the data, do the data modeling on your tables. Next visualizations build cheyochu and DAX ని కూడా you can implement it with these things. Tool option also it is available, tool option కూడా ఉంది అండి. ఓకే, సో సర్వీస్ లోకి మూవ్ అయితే you have report sharing, scheduling the refreshes to fetch the data gateways to fetch the on-premise data on a regular basis, report subscription. We can send automatic emails by using this report subscription on our dashboard. Few reasons to learn Power BI and prerequisites to learn Power BI. Okay, so main interest and time is very much important, so you need to give that. Okay, any questions till now? Any questions? Any questions? Okay, fine. So Power BI. Actually, what is Power BI? Power BI అంటే ఈ 5 things అండి.
five things, we'll call it as Power BI. What are these five things? First one is Power Query. Next one is Power Pivot. Next one is Power View. Next one is Power Map. Next one is Power Q&A. So Power Query, Power Pivot, Power View, Power Map, Power Q&A. Okay. Power Query వచ్చి ETL. This is an ETL tool అండి. Okay. Means inbuilt. Which is inbuilt. Okay. మీరు బయటకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. Power BI లోనే ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, లోడ్ కూడా చేస్తుంది ఇంటూ మోడల్. వాట్ ఈస్ దిస్ మోడల్ అనేది యూ విల్ కమ్ టు నో ఇన్ నెక్స్ట్ 30 minutes. Power Pivot is data modeling tool plus DAX. Okay, DAX and your data modeling tool, which is important. Next, Power View is all. This is the data visualization tool. Actually, if you see here, all these are visualizations, right? Are you seeing it here? Yes, no. Hello. Are you able to Yeah, see the Yeah, yeah. visualizations? yeah, yeah. So Yes, yes. all these visuals will come under this one, Andy. Okay. In those visuals, we will be having map visuals also. Map visuals అంటే లైక్ మనం చిన్నప్పుడు సోషల్లో మనకు వచ్చేది కదా, మ్యాప్స్ వచ్చాయి లాస్ట్ హాఫ్ అన్ అవర్. వీ నీడ్ టు ఐడెంటిఫై ద ప్లేసెస్. చేశారా అది మీరు ఎప్పుడైనా? Yes, yes, sir. సో Yes. సేమ్ థింగ్, సేమ్ కైండ్ ఆఫ్ మ్యాప్స్ వీ కెన్ బిల్ట్ ఇట్. ఓకే. మీన్స్ ఆ మ్యాప్స్ లో మనం ఏంటంటే మన డేటా చూపిస్తాం అనమాట, లొకేషన్ వైజ్ డేటా చూపిస్తూ ఉంటాం. ఓకే. So those are also possible with this Power Map. Even Power Q&A undi. Q&A is also one more visual. Q is question, A is answer. Okay, question and answer. Okay, you need to ask the question in natural language. Then it will give answer in the form of a visual. It will give answer in the form of a visual only. Okay, so you no need to drag anything. You need to ask a question on your data. It will give the result in the form of a visual. That is the beauty of this Q&A. Okay. So these five things, with this one, we are going to learn this Power BI service అండి. సో ఇవన్నీ నేర్చుకుంటే సరిపోద్ది. పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ మ్యాప్. పవర్ మ్యాప్, పవర్ పివోట్, పవర్ క్వెరీ, ఈ మూడు ఎక్సెల్ నుంచి వచ్చాయండి. పవర్ వ్యూ ఇస్ రిపోర్టింగ్ సర్వీసెస్, దట్ ఈస్ స్ట్రక్చర్డ్ రిపోర్టింగ్. అక్కడి నుంచి కూడా మీన్స్ అక్కడి నుంచి దే హ్యావ్ బిల్ట్ ఇట్. ఓకే, ఈవెన్ మైక్రోసాఫ్ట్ ఈస్ హ్యావింగ్ SSRS కదా. ఓకే, ఫ్రమ్ దేర్ ఇట్ హ్యాస్ దే హ్యావ్ టేకెన్ దిస్ వన్. నెక్స్ట్ Q&A దే హ్యావ్ బిల్ట్ ఇట్ హియర్. ఓకే, సో దీస్ థింగ్స్ మనం నేర్చుకుంటామండి ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. లెట్స్ మూవ్ ఫర్ ఇన్స్టాలేషన్. ఎవరెవరు ఇన్స్టాలేషన్ చేయలేదు ఇప్పటి వరకు? మీన్స్ మీరు మీరు చేయలేదు, చాలా మంది చేసుకొని వస్తున్నారు. దట్స్ వై ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎవరైనా చేయకుండా ల్యాప్టాప్ లో లాగిన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? యా, నేను చేయలేదండి. మీరు ల్యాప్టాప్ లో లాగిన్ చేశారా? యా. ఓకే, నౌ యూ డూ ఇట్ విత్ మీ. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఎస్ సార్, నేను కూడా చేయలేదు. ఓకే, డూ ఇట్ విత్ మీ. నెక్స్ట్ ఎనీవన్ ఇస్ దేర్? నేను కూడా చేయలేదండి. ఓకే, ఎవ్రీవన్ ప్లీజ్ డూ ఇట్. ఓకే, మొబైల్లో లాగిన్ చేస్తే కష్టం కానీ, బట్ ద పాయింట్ హియర్ ఇస్ ల్యాప్టాప్ లో లాగిన్ చేస్తే యూ కెన్ డూ ఇట్. క్లియర్? యా. ఓకే, ఫైన్. సో గో టు విండోస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ స్టోర్ కోసం సెర్చ్ చేయండి. మైక్రోసాఫ్ట్ స్టోర్ కోసం సెర్చ్ చేయండి. యూ నీడ్ టు కమ్ టు మైక్రోసాఫ్ట్ స్టోర్. సో మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వచ్చిన తర్వాత నాకు చెప్పండి. మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఉంటే దెన్ ప్లీజ్ లెట్ మీ నో. ఎస్, మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వచ్చారా అందరూ? హలో హలో హలో, ఎనీవన్? ఇంకా రాలేదా? యా, యా, వచ్చు. ఓకే, వచ్చామండి. ఫైన్. ఇక్కడ యూ సర్చ్ ఫర్ పవర్ బిఐ. యూ సర్చ్ ఫర్ పవర్ బిఐ. ఓకే, సర్చ్ ఫర్ పవర్ బిఐ. ఓకే,
పవర్ బిఐ సెర్చ్ చేసిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటుంది, క్లిక్ ఆన్ దట్ వన్. పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటుంది, క్లిక్ ఆన్ దట్ వన్. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ ఉంటుంది, క్లిక్ ఆన్ దట్ వన్. ఓకే, దెన్ మీకు ఇక్కడ గెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. గెట్, సో గెట్ ఆర్ ఇన్స్టాల్, ఈ రెండిట్లో ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్. క్లియర్. ఈ ప్రాసెస్ లో కనుక మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్ గా అప్డేట్స్ కూడా జరుగుతాయండి. అప్డేట్స్ విల్ హ్యాపన్ ఆటోమేటికల్లీ. ఓకే, క్లియర్. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? Does it take time, Narendra? ఎస్, ఇట్ విల్ టేక్ టైం. Okay. ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకే, సో కీప్ ఇట్ రెడీ. ఓకే, ఇన్స్టాలేషన్ చేసినామంటే ఇమీడియట్లీ మీకు ఏంట్రా అంటే పవర్ బిఐ ఓపెన్ అవుద్దండి. Okay. పవర్ బిఐ ఓపెన్ అవుద్ది ఇన్స్టాలేషన్ అయిపోయినామంటే. ఓకే, సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మిమ్మల్ని కూడా ఏమన్నా లాగిన్ అడిగితే డోంట్ డూ ఎనీథింగ్. ఓకే, నాట్ రిక్వైర్డ్. డోంట్ డూ ఎనీథింగ్. నేను లాగిన్ ఎప్పుడు చేయాలనేది చెప్తానులేండి. సో ఇట్ విల్ కమ్ లైక్ దిస్. ఓకే, క్లిక్ ఆన్ బ్లాంక్ రిపోర్ట్. సో యువర్ రిపోర్ట్ మీన్స్ మీరు మీ ఎక్కడైతే ల్యాండ్ అవుతో దట్ పర్టికులర్ పేజ్ షుడ్ లుక్ లైక్ దిస్. షుడ్ లుక్ లైక్ దిస్. ఓకే, సో లాగిన్ అడిగితే విండోని క్లోజ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేసండి, నాట్ రిక్వైర్డ్. సో ఫ్యూచర్లో ఐ విల్ టీచ్. ఓకే, ఆన్ దిస్ వన్ ఎలా ఏంటి అసలు లాగిన్ ఏంటి, దేనికి యూజ్ అవుతాయి అన్నీ కూడా నేను మాట్లాడతాను. సో రిపోర్ట్ షుడ్ లుక్ లైక్ దిస్ అండి. ఓకే, సో ఇలా ఉంటే దట్స్ కరెక్ట్, ఇలాగే ఉంటుంది. ఓకే, అండ్ ఎవరైనా ముందే ఇన్స్టాల్ చేసి పెట్టుకొని ఉంటే కైండ్లీ చెక్ యువర్ వర్షన్ ఎలా చెక్ చేస్తారంటే హెల్ప్లోకి వెళ్ళండి. హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి. హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి. సో యూ విల్ బీ హ్యావింగ్ ద వర్షన్. యూ విల్ బీ హ్యావింగ్ ద వర్షన్. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ July 2024 వర్షన్. Mine is the latest version. ఓకే, July 2024 వర్షన్ అనమాట. ఓకే, సో మీరు కూడా చెక్ చేయండి. ఇట్ షుడ్ బి July 2024 ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో. ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు చెక్ చేయండి అది ఎక్కడ ఉందో, దాన్ని బట్టి అకార్డింగ్లీ యూ నీడ్ టు అప్డేట్ ఇట్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏంట్రా అంటే అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. వెన్ ఎవర్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్, అప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోద్ది పవర్ బిఐ. సో యూ నో నీడ్ టు డూ ఆన్ మీన్స్ రెగ్యులర్ బేసిస్లో మనం ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుద్ది. క్లియర్. ఎనీ క్వశ్చన్? Any question? Any question? Any question? Okay, I will take this one as no. Let's start the session. Okay. So మీకు ఇక్కడ dotted lines కనబడుతున్నాయి, right? You are able to see the dotted lines, yes or no? Yes, Yes. ఈ dotted lines లోపలే మీరు రిపోర్ట్ ని బిల్డ్ చేయాలండి. This is the area where you need to use for your reports. Okay? Got it? నేను అప్డేట్ క్లిక్ చేశాను కదా, సో అందుకని అది క్లోజ్ అయిపోయిందండి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ గాట్ క్లోజ్డ్. 1 minute. Fine. Let me open it again. సో ఇప్పుడు అప్డేట్ అయింది, యాక్చువల్లీ మళ్ళీ అప్డేట్ అయింది. నిన్న క్లాస్ అర్థమైంది అందరికి? ఎవ్రీవన్, నిన్నటి క్లాస్ అర్థమైంది అందరికి? ఏం అర్థం కాలేదా? లేదు, అర్థమైంది. నిన్నటి క్లాస్ చాలా ఇంపార్టెంట్. సో దాని మీద బేస్ చేసుకొని మనం అన్ని వర్క్ చేస్తూ ఉంటామండి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో ఫ్లో ఉంది, ప్రాసెస్ ఫ్లో ఉంది ఆ క్లాస్లో.
ఆ ఫ్లో గనక మనం మీన్స్ ఆ ఫ్లో ప్రకారమే వెళ్తాం. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేసేస్తారు. సో కన్ఫ్యూజ్ చేస్తే ఏమైంది, వాట్ విల్ హ్యాపెన్, సో పీపుల్ విల్ నాట్ లెర్న్ ఇట్. సో ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్, అందుకని నేను ఫ్లోని ముందు చెప్పాను. సో ఫ్లోని చెప్పడం వల్ల ఏమవుతుందా అంటే అదే ఫ్లోలో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనమాట. సో తీసుకొని వెళ్ళడం వల్ల ఏంట్రా అంటే మొత్తం ఎవ్రీ మీన్స్ ఎవ్రీ టాపిక్ అనేది ఇట్ విల్ గో టు యువర్ బ్రెయిన్స్ అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. నేను ఒకవేళ కన్ఫ్యూజ్ చేశాను అనుకోండి, నథింగ్ విల్ గో ఇన్ టు యువర్ బ్రెయిన్స్. ఈవెన్ బుక్ లోకి కూడా వెళ్ళదు అది. బుక్ లోకి వెళ్ళదు, బ్రెయిన్ లోకి వెళ్ళదు. దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ కదా. ఎస్ నో, 1 తర్వాత 2 అనే చెప్పాలి, 2 తర్వాత 3 అని చెప్తాం, 3 అని తర్వాత 4, 1 తర్వాత 100 చెప్పి 100 తర్వాత 60 చెప్పి 60 తర్వాత 70 చెప్పి నేను థర్డ్ నెంబర్ ఏం చెప్పానంటే ఎవరికైనా గుర్తుండిద్దా? కదా, గుర్తుండదు. సో అందుకనే ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. ఓకే, అందుకనే ప్రాసెస్ ఫ్లో ముందు చెప్పాను. ఆ ప్రాసెస్ ఫ్లో ప్రకారమే ఐ విల్ టేక్ ద సెషన్స్. ఓకే, సో ఎస్, ఈ డాటెడ్ లైన్స్ లోపలే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ రిపోర్ట్ అండి. అది గుర్తుపెట్టుకోండి, డాటెడ్ లైన్స్ లోపలే మనం రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం. ఓకే, సో ఈ డాటెడ్ లైన్స్ లోపల ఒక మెసేజ్ ఉంది. వాట్ ఈస్ దట్ మెసేజ్? కెన్ యూ టెల్ మీ? Add source data. Add data to your report. Add data to your report. Correct. So add data to your report అని మనకి we have one message. ఓకే, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? యాక్చువల్లీ మీ ల్యాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఒక బోర్డు పెట్టారు, ఏమని? ల్యాండ్ ఓనర్ అని చెప్పేసి ఒక నేమ్ వచ్చింది, లేకపోతే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు 1 పర్సన్ అని నేమ్ వచ్చింది. ఎందుకలా బోర్డు పెడుతున్నారు? కమాన్ గైస్, మాట్లాడాలి. Identify చేయడం. ఒకటి ఐడెంటిఫై చేయడానికి, ఇంకోటి ఎవరు కబ్జా చేయకుండా ఉండడానికి. రైట్? Yeah. కరెక్ట్, అంతేనా? Yes. సో ఇదేంట్రా అంటే యాక్చువల్లీ ఈ ఏరియా నువ్వు రిపోర్ట్ కి యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డేటాని తీసుకురా అని చెప్పేసి ఇండైరెక్ట్ గా నీకు మెసేజ్ చేస్తుంది. ఓకే, ద మెసేజ్ ఇస్ యూ నీడ్ టు యాడ్ ద డేటా టు యువర్ రిపోర్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ స్పేస్ అని చెప్పేసి చెప్తుంది. క్లియర్? ద సైట్ ఈస్ ఫర్ సేల్ అని బెటర్ అనుకోండి. ఆ సేల్ అయిన తర్వాతే కదా నువ్వు ఆ ల్యాండ్ ని యూజ్ చేయగలుగుతావు. సేల్ చేయక ముందుగానే మీన్స్ సేల్ అవ్వక ముందుగానే నువ్వు వెళ్ళి ఓనర్ అయిపోలేవు కదా. అలాగే ఇక్కడ ఏంట్రా అంటే నువ్వు డేటా తెచ్చుకుంటేనే ఈ ఏరియాని నువ్వు యూజ్ చేయగలుగుతావు. డేటా తెచ్చుకోకుండా ఈ ఏరియాని నువ్వు యూజ్ చేయలేవు. వితౌట్ డేటా వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ పవర్ బిఐ. ఈస్ దిస్ క్లియర్? Yes, సో yes. డేటాని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మనం? What is the option which we need to use? Extract from the source. Huh? Extract from the source. No. Actually, మనం నిన్న దీన్ని డిస్కస్ చేసాం. So what is the option? Get data. Get data. So get data is one option. Okay, means that option we are going to use it to fetch the data from the source. So ఇక్కడ మీకు get data కనబడుతుందా? Yeah. సో దీని మీద క్లిక్ చేయండి. Click on more. You will see the vast list here. Okay, so you see Excel workbook is there, folder is there, SQL, Access, there are so many, Teradata, SAP, Azure. So there are so many data sources are there. Okay, you no need to write any coding. Okay, so in generally languages like that, you need to write the code to connect to any source. Okay, palana file, palana path on your pesa, everything we need to write it. But here no need to write anything. Okay, so but ఇక్కడ నువ్వు చేయాల్సిన వర్క్ ఏంటంటే రైట్ డేటా కనెక్టర్ ని పిక్ చేయాలి. ఇప్పుడు మీరు వెబ్ నుంచి డేటాను లోడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎక్సెల్ వర్క్ బుక్ ని యూస్ చేస్తే దట్ విల్ నాట్ వర్క్. అంతే కదా, వెబ్ నుంచి చేసేటప్పుడు వెబ్బే చేయాలి.
ఎక్సెల్ నుంచి చేసేటప్పుడు ఎక్సెల్ చేయాలి, ఎస్క్యూఎల్ నుంచి చేసేటప్పుడు ఎస్క్యూఎల్ పిక్ చేయాలి. సో యూ నీడ్ టు పిక్ ద రైట్ వన్ ని పిక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రైట్ వన్ ని పిక్ చేయడం వల్ల మీ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోద్ది, అండ్ దెన్ యూ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ దట్ పర్టికులర్ సోర్స్. సో ఐఎమ్ కనెక్టింగ్ టు వన్ ఎక్సెల్ వర్క్ బుక్ హియర్. ఓకే, క్లిక్ ఆన్ కనెక్ట్. ఎప్పుడైతే నేను కనెక్ట్ చేస్తున్నానో ఎక్సెల్ వర్క్ బుక్ కి, ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ మీ టు ద లోకల్ నా లోకల్ మిషన్ లోకి తీసుకొని వెళ్తుంది. సో ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటాయి గైస్? వాట్ విల్ బి దేర్ ఇన్ ద ఎక్సెల్ వర్క్ బుక్? ఎనీ ఐడియా? Sheets. షీట్స్ ఉంటాయి. Rows and columns. షీట్స్ లో యూ విల్ బి హ్యావింగ్ డేటా విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఎస్, Yeah. Yes. ఈచ్ షీట్ కెన్ వి కన్సిడర్ ఇట్ యాజ్ అ టేబుల్ బికాస్ టేబుల్ ఆల్సో కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్ కదా. Yeah. ఎస్, నో గైస్? Yeah. సో శాంపుల్ డేటా కనెక్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను శాంపుల్ డేటా కనెక్ట్ చేశానో ఇవన్నీ షీట్స్ అండి. ఆల్ దీస్ ఆర్ షీట్స్. ఈచ్ షీట్ లో ఒక డేటా ఉంది, ఏదో ఒక డేటా ఉంది. ఓకే, సో ఇవన్నీ షీట్స్. ఈ షీట్స్ ని మనం లోడ్ చేసుకోవచ్చు. ఈచ్ షీట్ ఈస్ నథింగ్ బట్ వన్ టేబుల్. అంటే ఇప్పుడు ఇవన్నీ టేబుల్స్. గాట్ ఇట్? సో Okay. మరి ఈ షీట్ లో ఏముంది అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే జస్ట్ క్లిక్ ఆన్ దట్ షీట్, దట్స్ ఇట్. ఇక్కడ ప్రివ్యూ వస్తుంది మీకు. యూ విల్ సీ ద ప్రివ్యూ ఆఫ్ ద డేటా విచ్ ఇస్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ షీట్. ఓకే, లేదు నాకు వేరే షీట్ కావాలి అంటే ఆ డేటా కాదు నేను లోడ్ చేయాల్సింది, వేరే డేటా, ఈ డేటా కాదు. సో యూ కెన్ చెక్ ఇట్, యూ కెన్ ప్రివ్యూ ఇట్. సో ప్రివ్యూ చేసుకొని అట్ లాస్ట్ వాట్ ఎవర్ షీట్స్ యూ వాంట్ అవన్నీ కూడా మీరు లోడ్ చేయొచ్చు. ఎలా లోడ్ చేస్తారు అంటే ఈ పక్కన చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, పక్కన చెక్ బాక్సెస్ ఉన్నాయి, రైట్? Yes, yes. సో వాటిని చెక్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఎట్ ఎ టైమ్ యూ కెన్ చెక్ ఆల్ ద టేబుల్స్ అండి. ఎట్ ఎ టైమ్ ఆల్ ద టేబుల్స్ చెక్ చేయొచ్చు, వన్ టేబుల్ చెక్ చేయొచ్చు, మల్టిపుల్ టేబుల్స్ చెక్ చేయొచ్చు. క్లియర్? ఎనీథింగ్, అన్ని టేబుల్స్ కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు ఎట్ ఎ టైమ్. వన్ టేబుల్ కూడా లోడ్ చేయొచ్చు. అంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ దాని మీద బేస్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టు యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ టేబుల్స్. ఇస్ దిస్ క్లియర్? Yeah. Yes. ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేస్తున్నానో, నేను సెలెక్ట్ చేయక ముందు క్యాన్సిల్ అనేది ఎనేబుల్ ఉంది. సెలెక్ట్ చేశాక లోడ్ అనేది ఎనేబుల్ అయింది. సో ఈ లోడ్ మీద నేను కనుక క్లిక్ చేశాను అనుకో, వాట్ విల్ హ్యాపన్? ద డేటా ఇక్కడ కింద ఒక పాయింట్ ఉంది, చదవండి తొందరగా. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా పాన్. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా పాన్. సో ఇది జరగాలి. ఇప్పుడు నేను లోడ్ మీద క్లిక్ చేశాను కదా, వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా పాన్. డేటా పాన్ లో డేటా వచ్చిందా? దిస్ ఇస్ ద డేటా పాన్. రైట్ సైడ్ లో ఉంది చూడండి. Yeah. సో రైట్ సైడ్ లో డేటా పాన్ ఉంది. సో దట్ దేర్ మీన్స్ మన డేటా అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఏరియాలో ఏం మెసేజ్ చూపిస్తుంది? Build visual with your data. నౌ దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్. క్లియర్? Yeah. మనం డబ్బులు ఇచ్చేసాం, ల్యాండ్ కొనేసాం. నౌ దట్ ల్యాండ్ ఈస్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. అంటే మనం కన్స్ట్రక్షన్ కోసం తీసుకుంటాం. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో నౌ దిస్ వన్ ఆల్సో ఇట్ ఈస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్. ఇస్ దిస్ క్లియర్? Yes. సో ద పాయింట్ హియర్ ఇస్ ఈ డేటా ప్యాన్ మీకు కనపడకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ డేటా ప్యాన్ అనుకుంది, సో అది ఎలా ఎనేబుల్ చేయాలంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ డేటా కనబడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద డేటా? Yeah. సో ఇదే డేటా ప్యాన్. సో ఈ పర్టికులర్ ప్యాన్ మీరు వన్ క్లిక్ చేస్తే ఎనేబుల్, ఇంకో క్లిక్ చేస్తే డిజేబుల్. ఇప్పుడు ఎనేబుల్ అయింది, దాని మీద క్లిక్ చేసా, డిజేబుల్ అయిపోయింది. కరెక్ట్? Yes, yes. ఇప్పుడు ఎనేబుల్ అయింది. మళ్ళీ వన్ క్లిక్ డిజేబుల్, వన్ క్లిక్ ఎనేబుల్, క్లిక్ డిజేబుల్, క్లిక్ ఎనేబుల్. సో అలాగా మీరు డిఫరెంట్ ప్యాన్స్ ఉంటాయి ఇక్కడ. సో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాన్ ని మీరు ఇలాగే ఎనేబుల్ చేస్తారు. ఓకే, మీరు ఒకవేళ మీకు కనపడకపోతే స్ట్రైట్ అవే మీరు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి, అంతే. ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. ఓకే, సో ఫస్ట్ మనం డేటా తీసుకొని వచ్చాం. నెక్స్ట్ ఏంటి? Data modeling. నో, ట్రాన్స్ఫార్మ్.
సో అందుకనే నేను మీకు నిన్న ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో లైక్ దిస్ ఓన్లీ వి విల్ గో. ఓకే, ఫస్ట్ గెట్ డేటా, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్, దాని తర్వాత డేటా మోడలింగ్, దాని తర్వాత విజువలైజేషన్స్, డాక్స్, టూల్ ఆప్షన్స్, ఇవన్నీ మాట్లాడతాం. ఓకే, సో ద ఫ్లో విల్ బి లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ మనం డేటా తెచ్చుకున్న తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు? ఇఫ్ ద డేటా ఈజ్ నాట్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. Yeah. So that we are going to do it now. Clear? So ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఓకే, నేను మళ్ళీ ఎక్సెల్ వర్క్ బుక్ ని లోడ్ చేస్తున్నాను. సో ఎక్సెల్ వర్క్ బుక్ ని లోడ్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడికే గెట్ డేటాలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, బయట కూడా ఉన్నాయి. యూ హ్యావ్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే, ఆల్ దీస్ ఆర్ డేటా కనెక్టర్స్. సో దీని మీద క్లిక్ చేసినా దట్ ఈస్ అ డేటా కనెక్టర్, ఇట్ విల్ కనెక్ట్ టు యువర్ ఎక్సెల్ వర్క్ బుక్. సో ఇప్పుడు నేను శాంపుల్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో నేను ఇప్పుడు ఐ వాంట్ టు లోడ్ దిస్ కంట్రీ సేల్స్ ఇన్ఫర్మేషన్. నేను దీన్ని లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని లోడ్ చేయాలి అంటే మీన్స్ ఇది నేను మీన్స్ నా పవర్ బిఐలోకి తెచ్చుకోవాలంటే ఫస్ట్ నేను ఈ చెక్ బాక్స్ ని చెక్ చేసి నౌ ఐ నీడ్ టు క్లిక్ దిస్ బటన్. అంతేనా? అదే కదా మనం నేర్చుకుంది. ఎస్. సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఎందుకంటే అక్కడ రెండు బటన్స్ ఉన్నాయి, ఏ బటన్ క్లిక్ చేయాలనేది తెలుసుకోవాలి మీరు. ఇది మీ సోర్స్ అనుకుందాం. దిస్ ఇస్ యువర్ సోర్స్, దిస్ ఇస్ యువర్ మోడల్. సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, ఈ విండో ఉంది చూసారా, మీరు ఏదైతే చూస్తున్నారో ఆ విండో పేరు వచ్చి మోడల్ విండో అండి. మీరు ఇప్పుడు ఏ విండో అయితే చూస్తున్నారో ఆ విండో వచ్చి మోడల్ విండో. క్లియర్? ఎస్, క్లియర్. సో దిస్ ఇస్ మోడల్ విండో. ఓకే, మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? డేటా ఏం జరుగుతుంది లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు? డెస్క్టాప్ డైరెక్ట్ లోడ్ అయిపోయి మోడల్లోకి లోడ్ అవుతుంది. ఎస్, మోడల్లోకి లోడ్ అవుతుంది. పవర్ బిఐలో పవర్ బిఐ డెస్క్టాప్ లో మోడల్ దిస్ మోడల్ విండోలోకి మనకి డేటా లోడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో గైస్? ఎవ్రీవన్ Yes. విల్ యూ అగ్రీ విత్ దిస్ వన్? Yeah, ఎస్. all everyone? ఓకే, ఫైన్. బట్ కానీ ఇక్కడ మీరు అనుకున్న ప్రాసెస్ జరగట్లేదండి. మీరు అనుకున్న ప్రాసెస్ జరగట్లేదు. బియాండ్ మనం చూసే దానికన్నా బ్యాక్ ఎండ్ లో ఇంకొక ప్రాసెస్ నడుస్తుంది. వాట్ ఈస్ దట్ వన్ అనేది చూద్దాం. యాక్చువల్లీ మధ్యలో ఒక విండో ఉంటుంది, దాని పేరు పవర్ క్వెరీ ఎడిటర్ అంటారు. పవర్ క్వెరీ ఎడిటర్ మనం ఇందాక మాట్లాడుకున్నాం పవర్ క్వెరీ గురించి, రైట్? సో పవర్ క్వెరీ ఎడిటర్ కి డేటా ఫస్ట్ లోడ్ అయిద్దండి. ఫస్ట్ డేటా విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్. మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు జరిగే చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి ఆటోమేటిక్ గా డేటా మోడల్లోకి కూడా వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ పవర్ క్వెరీకి వెళ్తుంది, దాని తర్వాత ఆటోమేటిక్ గా మోడల్లోకి కూడా వచ్చేస్తుంది. ఇస్ దిస్ క్లియర్? యా, గాట్ ఇట్. దిస్ ఇస్ లోడ్. దిస్ ఇస్ లోడ్ అండి. లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది? సోర్స్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్తుంది, పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ బటన్ కదా, ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్. Yes, let's see that one. Transform button. So click on this one. Transform data button ఉంది, రైట్? లోడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా? వాట్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా విల్ డూ? Transform data will be loaded, means the data will be loaded till Power Query Editor. It will load till Power Query Editor. దానికన్నా ఇంకా ముందుకు పోదు. ముందేముంది? మోడల్ ఉంది కదా, దీని ముందు మోడల్ ఉంది, కానీ అది పోదు అక్కడికి. సో మనం మాన్యువల్ గా తీసుకొని వెళ్ళాలి. బట్
ట్రాన్స్ఫార్మ్ డేటా మాత్రం క్లిక్ చేస్తే ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ పవర్ క్వెరీ ఎడిటర్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి, మనం లోడ్ మీద ఎందుకు క్లిక్ చేస్తున్నాం? సో గుర్తుపెట్టుకోండి, లోడ్ మీద ఎప్పుడు క్లిక్ చేయాలి? లోడ్ మీద ఎప్పుడు క్లిక్ చేయాలి అంటే whenever you don't require transformation, whenever you doesn't require transformation, okay, then you can click on load. Whenever you require transformation, then you click on transform data. So doesn't require అన్నప్పుడు లోడ్ మీద క్లిక్ చేస్తే అది ఏం జరుగుతుంది, పవర్ క్వెరీ ఎడిటర్లో ఆగిపోకుండా మోడల్లోకి వెళ్ళిపోతుంది, రైట్? అదే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు అది పవర్ క్వెరీ ఎడిటర్లోకి తీసుకొని వెళ్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసే ఏరియా వచ్చి పవర్ క్వెరీ ఎడిటర్. ఇస్ దిస్ క్లియర్? Yeah. Yes, clear. ఎనీ క్వశ్చన్ టిల్ నౌ? ఎనీ క్వశ్చన్? No. ఓకే, సో దీన్ని లెట్స్ ఇంప్లిమెంట్ దిస్ మీన్స్ రియల్ టైంలోకి వెళ్ళి చూద్దాం. ఓకే, నౌ ఐ హావ్ టోల్డ్ ద థియరిటికల్ కదా, ప్రాక్టికల్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఐ విల్ ప్రూవ్ దీస్ టూ స్టేట్మెంట్స్. ఓకే, నౌ కమ్ హియర్. నేను ఏం చేస్తున్నాను, కంట్రీ సెల్స్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను లోడ్ చేసిన టేబుల్ ఏంటి, City wise sales. సిటీ వైజ్ సెల్స్. కంట్రీ సెల్స్ మీద సెలెక్ట్ చేసి లోడ్ మీద క్లిక్ చేయకుండా ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేశానో ఒక విండో ఓపెన్ అయింది, దట్ ఈస్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. సో ఈ విండోకి సంబంధం లేదు, అంటే మీన్స్ బోత్ ఆర్ టూ డిఫరెంట్ విండోస్. సో మీరు ఇంతకు ముందు చూసిన విండో వేరే, ఈ విండో వేరే, రెండు డిఫరెంట్ విండోస్. క్లియర్? Yeah, clear. సో నేను ఫస్ట్ ఏం స్టేట్మెంట్ చెప్పాను, లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందని చెప్పాను. Power query editor. Direct గా Direct- load అవుతుంది without any transformation. వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది డేటా. Direct గా మోడల్. బట్ నేనేం చెప్పానంటే ఫస్ట్ ఇట్ విల్ లోడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ఇట్ విల్ గో టు మోడల్ అని చెప్పాను, రైట్? Yeah. సో ఆర్ యూ సీయింగ్ సిటీ వైజ్ సేల్స్ ఇన్ బోత్ ద ప్లేసెస్? Yeah. ఎస్. Yes. ఎస్. ఓకే, మరి కంట్రీ సేల్స్ లోడ్ చేసేటప్పుడు అప్పుడు మనం ఏం క్లిక్ చేసాం, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసాం. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, Only power ఓన్లీ query. పవర్ క్వెరీకి వెళ్ళి అక్కడే ఆగిపోతుంది. ఇట్ వోంట్ Yes, గో టు power. మోడల్. కరెక్ట్, పవర్ క్వెరీ ఎడిటర్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సో మరి కంట్రీ సేల్స్ మీరు పవర్ క్వెరీ ఎడిటర్ లో చూస్తున్నారు, మరి ఇక్కడ ఇది లోడ్ ద్వారా కనపడట్లేదు, రైట్? యు ఆర్ Yes. నాట్ ఏబుల్ టు సీ కంట్రీ సేల్స్. సో రెండు స్టేట్మెంట్స్ ప్రూవ్ అయిపోయినాయా? Yes. ఓకే, కమ్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ ఫైల్ అండి. సో సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. ఐ విల్ గెట్ ద నేమ్, 1 minute. మీ బ్యాచ్ నెంబర్ వచ్చి 42 అండి. యూ ఆల్రెడీ నో దిస్ వన్ బికాజ్ మీకు ఆల్రెడీ లింక్ లో కూడా 42 అనే వచ్చి ఉంటుంది, రైట్? ఎస్. ఓకే, సో 1 minute. 42 batches. So I'm saving your file. Okay, సేవ్ చేస్తున్నా. సో ఎప్పుడైనా సరే ఈ విండో వచ్చినప్పుడు మీకు తెలియదు ఇక్కడ ఏం క్లిక్ చేయాలనేది మీకు తెలియదు కదా. యాజ్ ఆఫ్ నో మీకు తెలియదు. జస్ట్ క్లిక్ ఆన్ అప్లై లేటర్, డోంట్ డూ ఎనీథింగ్. అప్లై మీద క్లిక్ చేయొద్దు, క్యాన్సిల్ మీద క్లిక్ చేయొద్దు, అప్లై లేటర్ మీద క్లిక్ చేయండి. ఆల్వేస్ క్లిక్ ఆన్ అప్లై లేటర్ టిల్ యూ నో దిస్ పర్టికులర్ ఆప్షన్. ఇది తెలిసిన తర్వాత మీకు ఏం సెలెక్ట్ చేయాలో మీకు అర్థమైపోద్ది. ఓకే, టిల్ దట్ టైమ్ యూ క్లిక్ ఆన్ అప్లై లేటర్. సో కమ్ హియర్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ పర్టికులర్ విండో, ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఓకే, సో ఈ విండో నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు ఓన్లీ మోడల్ విండో ఒకటే ఉంది. ఇప్పుడు మనం డేటా లోడ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు చూసాం కదా, అది డేటా లోడ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్. అది మనం ఇప్పుడు చూసాం. కానీ డేటా లోడ్ చేయకుండా ఆల్రెడీ మీరు ఇక్కడ డేటాను తీసుకొచ్చేసారు అనుకుందాం, ఎక్కడికి, మోడల్లోకి. కానీ ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి దీన్ని. అంటే తెచ్చిన తర్వాత అనుకున్నారు, ఫస్ట్ తెచ్చేటప్పుడు మీకు ఏ ఉద్దేశం లేదు ట్రాన్స్ఫార్మ్ చేయాలని, అందుకనే లోడ్ మీద క్లిక్ చేశారు. కానీ తెచ్చిన తర్వాత మీరు ఏమనుకున్నారంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని అనుకున్నారు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని అనుకున్నారు. అప్పుడు వాట్ యూ నీడ్ టు డూ ఇస్, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసేయటమే. సో దెన్ వాట్ విల్ హ్యాపన్, ఇట్ విల్ గో బ్యాక్ టు
Power Query Editor. Clear? It will go back to Power Query Editor. Is this clear, guys? Yeah. సో ఇప్పుడు నేనేం చెప్పానంటే ఇటు నుంచి మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్కి ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్పాను. సో బటన్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ డేటా ఇట్ విల్ గో హియర్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆటోమేటిక్. ఈ ఫస్ట్ లైన్ వచ్చి ఆటోమేటిక్. నేను మాన్యువల్ ప్రాసెస్ ఒక్కటే చెప్పలేదు మీకు అంతే. సో ఇక్కడ నుంచి డేటాని ఎలా లోడ్ చేస్తాం, ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా లోడ్ చేస్తాం అనేది అది ఒక్కటే చెప్పలేదు. ఐ విల్ టేక్ దట్ వన్. ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పవర్ క్వెరీ ఎడిటర్ అంతా నేర్చుకున్న తర్వాత దెన్ ఐ విల్ టీచ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. ఇప్పుడు వరకు మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్? ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఎనీ క్వశ్చన్? ఎవరైనా న్యూ జాయినీస్ ఉన్నారా ఈ రోజు? Yes, it's me. ఓకే, హాయ్. మరి నిన్నటి రికార్డింగ్ మీకు వచ్చిందా? No, I just saw this one, Vinali. Okay, I just please go through with that one. Okay, then how you got to know about VLR? actually my husband is searching for this, so I am interested to learn. సో తను చెక్ చేసుకుంటూ నాకు ఇది ఇలా ఉంది, ఇమీడియట్ జాయిన్ అవ్వు, డెమో ఉంది అని చెప్పారు. సో దట్ ఐ హావ్ పింగ్ యూ అండ్ ఐ హావ్ జాయిన్. ఓకే, ఫైన్. సో నిన్న ఒక క్లాస్ జరిగిందండి, దట్ ఈస్ అ డెమో సెషన్. ఈ రోజు ఫస్ట్ క్లాస్ నడుస్తుంది. ఓకే, సో నిన్నటి డెమో సెషన్ కూడా నేను ఆల్రెడీ రీక్యాప్ చేశాను ఈ రోజు. ఓకే, మీరు ఫస్ట్ నుంచి ఉంటే మీరు అది కూడా చూసి ఉండొచ్చు. ఐ డోంట్ నో వెదర్ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారో లేదా అని. ఓకే, Just now I joined. after that I started talking about the topics. Okay, how to install the process avanni kuda maatladanu. Okay, so just go through with the recordings and meek emanna question unte you can come back to me. Sure. So any other questions guys? ippadu varaku cheppina vaatlo emanna question unda? ippadu varaku cheppina vaatlo emanna question unda? Okay, fine. Let's move to Power Query Editor. So పవర్ క్వెరీ ఎడిటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంట్రా అంటే మీ డేటా లోడ్ అవుతుందండి. పవర్ క్వెరీ ఎడిటర్లో కనబడుతుంటుంది. సో దిస్ ఇస్ యువర్ డేటా. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చెక్ చేయాలంటే డేటా టైప్స్ చెక్ చేయాలి. మీకు వాట్ ఈస్ అ డేటా టైప్? ఎనీ ఐడియా? Which explains which type of data in column. కరెక్ట్. ఏ టైప్ ఆఫ్ డేటా కాలంలో ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ డేటా కాలంలో ఉంది అనేది మనం వి కెన్ నో ఇట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేల్స్ డేటా ఉంది కదా, ఇది యాక్చువల్లీ ఏ టైప్ ఆఫ్ డేటా? న్యూమరికల్ డేటా. కరెక్ట్. ఇఫ్ యూ కమ్ టు దిస్ ఇండియా కంట్రీ డేటా, ఇదంతా టెక్స్ట్ డేటా, రైట్? అందుకనే ఇఫ్ యూ సీ టెక్స్ట్ డేటాకి ఏబిసి అని ఉంది, ఇక్కడ న్యూమరికల్ డేటాకి 1 2 3 అని ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్. సో దిస్ డేటా టైప్ విల్ టెల్ యూ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ అనేది. డేటా టైప్ విల్ టెల్ యూ ఓకే వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ అని చెప్పేసి ఇట్ విల్ టెల్. బేస్డ్ ఆన్ ద డేటా టైప్ మనం అగ్రిగేటెడ్ ఫార్ములాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు న్యూమరికల్ డేటా ఉంది, న్యూమరికల్ డేటా మీద మనం సమ్ అప్లై చేయొచ్చా? Yeah. కౌంట్ అప్లై చేయొచ్చా? Yeah. యావరేజ్ అప్లై చేయొచ్చా? Yes. మినిమం అప్లై చేయొచ్చా? Yeah. మాక్సిమం అప్లై చేయొచ్చా? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. వెన్ యూ కమ్ టు కంట్రీ మీన్స్ టెక్స్ట్ డేటా, దాని మీద సమ్ అప్లై చేయొచ్చా? No. కౌంట్ అప్లై చేయొచ్చా? Yeah, list Yes. we can. కౌంట్ అప్లై చేయొచ్చు. సో లైక్ దిస్ మీన్స్ డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కాలమ్స్ మీద మీరు ఒకవేళ అగ్రిగేషన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ అగ్రిగేషన్ వర్కౌట్ అవుతుంది అనేది. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ ఫెచ్ ద డేటా మీన్స్ ఇప్పుడు ఎస్క్యూఎల్లోకి వెళ్ళారనుకోండి, ఎస్క్యూఎల్లో ఏం జరుగుతుంది ప్రాసెస్, పవర్ బిఐలో ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది చెప్తాను వినండి. ఎస్క్యూఎల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ క్రియేట్ చేస్తాం. మీన్స్ మనం క్రియేట్ చేయకపోయినా ఇన్ జనరల్ ఈ ప్రాసెస్ అనేది అలాగే జరుగుతుంది. టేబుల్ క్రియేషన్ జరుగుతుంది. క్రియేట్ చేసేటప్పుడే డేటా టైప్స్ అన్ని అసైన్ చేస్తారు టు ద కాలమ్స్. కన్స్ట్రైన్స్, డేటా టైప్స్ ఇవన్నీ అసైన్ చేస్తారు. ఐఎమ్ గెటింగ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ నాట్
అండర్స్టాండింగ్. ఓకే. సో ద పాయింట్ హియర్ ఇస్, మీరు ఎప్పుడైనా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అందులో కాలమ్స్ అసైన్ చేసి ఆ కాలమ్స్ కి డేటా టైప్స్, కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ కూడా అసైన్ చేసేస్తారు. దాని తర్వాత డేటాను పాస్ చేస్తారు. కరెక్ట్? ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అనే ఒక కాలం ఉంది, అందులో డేటా టైప్ వచ్చి యూ హ్యావ్ కెప్ట్ సమ్ వార్క్యార్. ఓకే, వార్క్యార్ అని పెట్టారు, లేకపోతే క్యార్ అని పెట్టారు, లేకపోతే ఎన్వార్క్యార్ పెట్టారు, ఏదో ఒకటి పెట్టారు, మీకు నచ్చింది పెట్టారు. ఓకే, అందులోకి మనం న్యూమరికల్ డేటాని పంపించచ్చా? నో, No. The అది system ఒక will not. యాక్చువల్లీ పంపించచ్చు, న్యూమరికల్ డేటాని పంపించచ్చు, కానీ పంపివ్వం మనం, అంతే. Okay. విల్ నాట్ సెండ్ ఇట్, కానీ పంపించచ్చు. ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఓకే, ఇప్పుడు సేల్స్ డేటా ఉంది, సేల్స్ లా అని చెప్పేసి నేను సేల్స్ అనే కాలం పెట్టి ఇంటీజర్ అని పెట్టాను. ఇంటీజర్ అని పెట్టిన తర్వాత కెన్ ఐ సెండ్ కంట్రీ డేటా ఇన్ టు దట్ వన్? Nope. దట్ ఈస్ నాట్ పాసిబుల్. కరెక్ట్. సో న్యూమరికల్ డేటాలోకి టెక్స్ట్ డేటా అనేది నాట్ ఎలౌడ్ అండి. టెక్స్ట్ డేటాలోకి న్యూమరికల్ డేటా అనేది ఎలౌడ్. ఓకే, సో ఇలా అక్కడ SQL ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ డేటా టైప్స్ అన్ని అసైన్ అయిపోతే దాని తర్వాత అందులోకి డేటాని పంపిస్తూ ఉంటాం, రికార్డ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. కానీ పవర్ బిఐలో అలా కాదు. పవర్ బిఐలో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, వీఆర్ ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ ద సోర్స్ కదా, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్ హియర్. ఎస్ ఆర్ నో? ఓకే, వీఆర్ ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ క్రియేట్ కూడా చేస్తాం ఫ్యూచర్ లో, అది ఎలా జరుగుతుందో కూడా చెప్తాను. ఓకే, వీఆర్ ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్. అప్పుడు ఏం జరగాలి, ఇక్కడ డేటా వస్తుంది ఫస్ట్. కరెక్ట్? ఎస్. ఇక్కడ డేటా వచ్చిన తర్వాత డేటా టైప్ ఆటోమేటిక్గా అసైన్ అవుద్ది బేస్డ్ ఆన్ ద డేటా. డేటా వచ్చాక డేటా మీద బేస్ చేసుకుని డేటా టైప్ అసైన్ అవుద్ది. SQL లో ఏం జరుగుతుంది, ఫస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది, డేటా టైప్స్ ఇవన్నీ నీ కాలమ్స్ అవన్నీ క్రియేట్ అవుతాయి, దాని తర్వాత అందులోకి డేటా అనేది ఫ్లో అవుద్ది. కానీ ఇక్కడ అలా కాదు, ఫస్ట్ డేటా ఫ్లో అవుతుంది, దాని తర్వాత డేటా టైప్స్ అసైన్ అవుతాయి. అసైన్ అయ్యేది కూడా ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. కానీ ఆటోమేటిక్గా అసైన్ అయినా సరే యూ నీడ్ టు కీప్ అన్ ఐ ఆన్ దట్ పర్టికులర్ డేటా టైప్. ఇస్ దిస్ క్లియర్? సో డేటా టైప్స్ ఎక్కడ మనం చేంజ్ చేస్తామంటే ఇక్కడ చేంజ్ చేస్తాం, టైటిల్ పక్కనే ఉంటుందండి. సో వాట్ ఈస్ ABC? కమ్ హియర్. ABC is text. What is 1 2 3? 1 2 న్యూమరికల్ 3 is whole number. Hmm. సో మన డేటా టైప్ వచ్చి హోల్ నంబర్. ABC అంటే మన డేటా టైప్ వచ్చి టెక్స్ట్ అండి. ఓకే, రియల్ టైంలో మనం యూస్ చేసేది 1.2 డెసిమల్, హోల్ నంబరు, పర్సంటేజ్, డేట్ టైము, టైము అండ్ టెక్స్ట్, ట్రూ అండ్ ఫాల్స్. ఈ బులియన్ కి సంబంధించిన వాల్యూస్ కి దానికి సంబంధించిన ట్రూ అండ్ ఫాల్స్ దాని యొక్క డేటా టైప్ కూడా యూస్ చేస్తాం. సో ఆల్ దీస్ డేటా టైప్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద రియల్ టైమ్. చాలా తక్కువ డేటా టైప్స్ ఉంటాయండి. ఓకే, అండ్ యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఆన్ ద డేటా టైప్ అండి. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఆన్ ద డేటా టైప్. నేను ఇప్పుడు డేటాని ఇక్కడ మీకు చూపించినప్పుడు నేనేమన్నా డేటా టైప్స్ అసైన్ చేశానా, అది ఆటోమేటిక్గా అసైన్ అయి ఉందా ముందే? Automatic assign. ఆటోమేటిక్గా అసైన్ అయి ఉంది. సో ఎవ్రీవేర్ ఇన్ యువర్ సిస్టమ్, ఇన్ మై సిస్టమ్, ఇన్ మీన్స్ ఎట్ ఎనీ ప్లేస్ డేటా టైప్స్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుద్ది. కానీ మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంట్రా అంటే మీరు చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎందుకంటే యూ షుడ్ బి హ్యావింగ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ యువర్ డేటా అండ్ ఆన్ యువర్ డేటా టైప్స్. ఈ రెండు అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ఫర్ ఏ అనలిటిక్స్ పర్సన్. డేటా మీద అండర్స్టాండింగ్ ఉండాలి, డేటా టైప్ మీద కూడా అండర్స్టాండింగ్ ఉండాలి. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఇప్పుడు మీరు ఇంకో కాలమ్ లో ఆల్ఫా న్యూమరిక్ ఉంది కదా, ఆహా, సో అది మనకి టెక్స్ట్ కిందనే కన్సిడర్ అవుతుంది కదా డేటా టైప్? ఎస్. నేను ఇందాకే ఒకటి చెప్పాను. సో ద పాయింట్ హియర్ ఇస్, మీరు న్యూమరికల్ ని టెక్స్ట్ కి కన్వర్ట్ చేయొచ్చు, కానీ టెక్స్ట్ ని న్యూమరిక్ గా కన్వర్ట్ చేయలేరు. ఓకే, ఇప్పుడు నేను న్యూమరికల్ ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ ABC. సో ఏమైంది? ఇస్ ఇట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్? నో, బట్ ఎర్రర్ ఏం సేమ్. త్రో చేయట్లేదు. బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ అండి. ఇప్పుడు సమ్ అనే అగ్రిగేటెడ్ ఫంక్షన్ యూ కెనాట్ యూజ్ ఆన్ దిస్ వన్. అంటే యూ కెనాట్ అప్లై సమ్ ఆన్ దిస్ సేల్స్ వాల్యూస్. ఓకే, సో ఎప్పుడైనా మీరు ఏబీసీలో ఉంది సమ్ అప్లై అవ్వట్లేదు అంటే ఫస్ట్ సమ్ అప్లై అవ్వకపోతే ఫస్ట్ యూ చెక్ ద డేటా టైప్.
అది నెంబరే, మీకు తెలిసినట్టు అది నెంబరే, కానీ సమ్ అప్లై అవ్వట్లేదు. సమ్ అప్లై అవ్వట్లేదు అంటే యూ గో అండ్ చెక్ ద డేటా టైప్ ఫస్ట్. అది ఏబిసిలో ఉండొచ్చు. అండ్ ఏబిసిని ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ 1 2 3. So whenever you convert a text into a 1 2 3 or a means number, it will not accept. It will throw error. ఓకే. So this is the thumb rule andi. This thumb rule is for all, across all tools. It is same. Okay. Just please note this particular point. Okay. And even I'm giving a detailed material also. మీకు డే 1 నుంచి కూడా మెటీరియల్ మీ దగ్గర మీకు యాక్సెస్ దొరుకుతుందండి. ఓకే. సో యూ నో నీడ్ టు వరీ, మెటీరియల్లో కూడా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే. నేను మెటీరియల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఓకే. సో ఐ విల్ బి యాడింగ్ మోర్ స్లైడ్స్ ఇంటూ ఇట్. సో ఇంకొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను నేను. ఎస్టర్డే మీకు షేర్ చేసింది ఆల్రెడీ. ఓకే. సో ద కోర్స్ ఫీ ఇస్ 12,000 అండి. ఓకే. కోర్స్ డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్, మండే టు ఫ్రైడే. ఈ పర్టికులర్ కోర్స్లో మీరు ఎండ్ టు ఎండ్ పవర్ బిఐ నేర్చుకుంటారండి ఫర్ షూర్. 100% I can give guarantee on that one. ఎందుకంటే సో ఐఎమ్ డూయింగ్ దీస్ సెషన్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ ఏ పవర్ బిఐ డెవలపర్. నేను ఇప్పుడు కరెంట్ కూడా వర్క్ చేస్తున్నాను. సో ప్రొఫెషనల్లీ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్ వన్. ఓకే. సో ఐ కెన్ టీచ్ ద రియల్ టైమ్ ట్రైనింగ్స్ని టీచ్ చేయగలుగుతాను. ఓకే. సో బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 PM అండి. ఓకే. ఫర్ దిస్ పర్టికులర్ బ్యాచ్ ఇదే టైము. ఓకే. స్టార్టింగ్ డేట్ వచ్చి 27/7/2024 మీన్స్ ఎస్టర్డే స్టార్ట్ అయింది. కోర్స్ బెనిఫిట్స్ 22nd కదా. ఓకే ఫైన్. కోర్స్ బెనిఫిట్స్ వచ్చి 2 ఫ్రీ సెషన్స్ అండి. యూ విల్ బి గెటింగ్ 2 ఫ్రీ సెషన్స్. నిన్న ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది, ఈ రోజు ఇంకో సెషన్ అయిపోయింది. రేపటి నుంచి ఇట్ విల్ బి లైక్ ఏ పెయిడ్ సెషన్ అండి. సో ఎవరైతే ఫీ పే చేస్తుంటారో వాళ్ళకి 1 న్యూ లింక్ విల్ బి జనరేటెడ్ అండ్ దట్ విల్ బి షేర్డ్ ఇన్ వాట్సాప్ గ్రూప్. ఓకే. సో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది, అందులో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ని యూస్ చేసి యూ కెన్ జాయిన్ అండి. క్లియర్. అండ్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. డైలీ ఉంటుంది, డైలీ రికార్డింగ్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకే. అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. వీటన్నిటితో పాటు వీకెండ్ టాస్క్లు ఇస్తానండి. నేను ట్రైనింగ్ అంటే నేను థియరిటికల్ ప్రాక్టికల్ 2 చెప్పిన తర్వాత ఈవెన్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టికల్గా యూ షుడ్ బి ఆల్సో హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఓకే. సో అందుకనే మీరు వీకెండ్ టాస్క్లు, అండ్ దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళే చేయండి. ఓకే. సో నా బ్యాచెస్లో మాక్సిమం 70 to 80% పీపుల్ విల్ బి డూయింగ్ ఇట్ అండి. 70 to 80% people will be doing it, but this is not mandatory. Okay. Weekend task చేయండి, send to me. I will give my email ID, send to me, and I will review the tasks review చేసి I will tell you ఇది మిస్టేక్ లేకపోతే ఇది బాగా చేశారా, some feedback I will give it. Next, SQL recordings దొరుకుతాయి. So whenever if you need to work on SQL, okay, in any company, మీరు ప్లేస్ అయ్యే కంపెనీలో, so then this knowledge is required. Okay. Next, real time project ఇస్తానండి. One good project I'm going to give it. Okay. అడ్వాన్స్ లెవెల్లో మన స్కోర్ టు అడ్వాన్స్ లెవెల్లో ఉంటుందండి. ద రియల్ టైమ్ ప్రాజెక్ట్ విల్ బి అడ్వాన్స్ లెవెల్. ఓకే. ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఓకే. సో ఇఫ్ యూ కంప్లీట్ దిస్ వన్ యూ విల్ ఈజీలీ గెయిన్ సమ్ 4 to 5 years of experience. ఓకే. సో శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాం, ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తాం, అండ్ ఈవెన్ మెటీరియల్ ఆల్సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్ అండి. సమ్ అరౌండ్ 85 స్లైడ్స్ అనుకుంటా. 85 స్లైడ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇన్ ద మెటీరియల్. ఓకే. ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ those slides in future. And if you are interested to join into this particular batch, please contact Venkat Garu. Venkat Garu's number is 9059868766. So any questions? I have 6 minutes. Any questions? Any questions? Any questions? Any questions? No questions? You don't have any questions, sir? If you don't have any questions, I don't want to waste my time. So నేను క్లాస్ కంటిన్యూ చేయొచ్చా? 6 minutes మనం మాట్లాడుకుందామా? Can I continue the class?
టెక్నికల్ గా అడగొచ్చాను. టెక్నికల్ గా అడగండి, మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదే కదా నేను అడుగుతున్నా. మీరు ఇందాక లోడ్ చేశారు కదా డేటా, మ్హూ. అక్కడ ఎక్సెల్ కాబట్టి సరిపోయింది. ఇఫ్ యూ లోడ్ మోర్ నెంబర్ ఆఫ్ దెన్ హౌ వీ కెన్ గో ఫర్ ఈచ్ అండ్ ఎవరీ రో. మోర్ నెంబర్ ఆఫ్ అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రికార్డ్స్ అన్నవి తక్కువ. ఐ మీన్ ఎక్సెల్ లో మీరు ఒక 10 or 20 చూపించారు రోజు. అవును అవును రియల్ టైమ్ లో మాత్రం మనకు ఉన్న బిట్వీన్ థౌసండ్స్ లో లాక్స్ లో ఉంటాయి కదా ఈచ్ అండ్ ఎవ్రీ అవును కాలమ్. అవును హౌ యూ అవును కెన్. ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్. యా ఇఫ్ యూ సీ, మనం అనలిటికల్ డేటాని మనం మీన్స్ ఓలాప్ డేటాని వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. ఓకే, ఇన్ జనరల్లీ యూ విల్ బి హ్యావింగ్ మోర్ రోస్ బట్ కాలమ్స్ విల్ బి లెస్. ఓకే. యూ విల్ బి హ్యావింగ్ లెస్ కాలమ్స్. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కాలమ్స్ ని వ్యూ చేయమని కాదు, స్టార్టింగ్ లో అది అలవాటు చేసుకుంటే ఫ్యూచర్ లో మీకు డేటా వచ్చినప్పుడు మీరు మీరు పైన చూసుకుంటే వెళ్ళిపోతారు. ఆర్ యూ ఓకే. గెటింగ్ ఇట్? సో యా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే దగ్గర వచ్చేసరికి, సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ, ఆ కాలమ్స్ ని చెక్ చేస్తారు వెళ్ళి. ఎవ్రీ కాలమ్ లో కూర్చొని చెక్ చేయరు. సో అండ్ ఈవెన్ పవర్ బిఐ ఒక్క మిస్టేక్ కూడా చేయదండి డేటా టైప్స్ అసైన్ చేయడంలో. ఓకే. ఒక్క మిస్టేక్ కూడా చేయదు. కానీ నేను మిమ్మల్ని ఎందుకు చెక్ చేయమంటున్నాను అంటే, బికాస్ పవర్ బిఐ మిస్టేక్ చేయకపోవచ్చు, కానీ మీకు కావాల్సిన డేటా టైప్ అది ఇవ్వకపోతే. యా ఓకే, యా గాట్ ఇప్పుడు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, ఎంప్లాయీ ఐడి అనేది ఉంది. సో ఈజ్ ఇట్ న్యూమరిక్ ఆర్ టెక్స్ట్? ఎంప్లాయీ ఐడి. సో దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. కాంబినేషన్ ఉంటుందండి, ఒక్కొక్కటి Whole నెంబర్ number. ఉంటుంది. కాంబినేషన్ లేదు, ఓకే. నెంబర్ ఒకటే ఉంది. సో ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ టెక్స్ట్ ఆర్ నెంబర్? నెంబర్. Number. It should be considered as number, right? Numerical Yeah. number. Numerical, correct? So can I apply Yes. sum on employee ID? Can I apply sum on employee ID now? టెక్నికల్లీ ఎస్, బట్ రిక్వైర్మెంట్ ఉన్నది ఎంప్లాయీ ఐడి టెక్నికల్ గా ఎస్ కరెక్ట్, కానీ Yeah. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే నో వన్ No, విల్ అప్లై yeah. సమ్. యా నీ ఎంప్లాయీ ఐడి నా ఎంప్లాయీ ఐడి యాడ్ చేస్తే ఏమొస్తుంది? బూడిద వస్తుంది, ఏం రాదు. కరెక్ట్. Yeah. సో అలాంటి టైమ్స్ లో నువ్వేం చేయాలి? దాన్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేయాలి. ఓకే. వాట్ పవర్ బిఐ విల్ గివ్? ఇట్ విల్ గివ్ నెంబర్, బికాస్ యువర్ Okay. డేటా ఇస్ నెంబర్. ఓకే. మీన్స్ యువర్ డేటా ఇస్ న్యూమరికల్ డేటా. పవర్ బిఐ ఏం చేస్తుంది? దానికి తెలీదు. యా అది ఎంప్లాయీ ఐడియా ఏందా అనేది దానికి తెలీదు. అది ఏం చేస్తారు అంటే డేటా మీద బేస్ చేసుకుని ఐడిని డేటా టైప్ ని అసైన్ చేస్తుంది. సో ఎంప్లాయీ ఐడి మీద మనం వీ నీడ్ టు గో దేర్ అండ్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్. అది మాన్యువల్ గా మనం చేసుకోవాలి, ఎందుకంటే దట్ ఈస్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్ కదా. Yeah. సో అందుకనే యూ నీడ్ టు గో అండ్ చెక్ ఇట్. ఇలా చెక్ చేయడం వల్ల ఏం జరుగుతుందో అంటే డేటా టైప్స్ ఒకటే కాదు, మీకు డేటా మీద కూడా పట్టు వస్తుంది. Okay. సో ఏదో ఒక డేటా వస్తుంది, లోడ్ చేసాము, అయిపోయింది. వాడు అది చెప్పాడు, ఈ కాలం లాగమన్నాడు, ఆ కాలం లాగమన్నాడు, అయిపోయింది. విజువలైజేషన్ బిల్డ్ చేసాం, రిలీజ్ చేసేసాం డాష్బోర్డ్. అలా ఉండకూడదు. సో యూ నీడ్ టు ఓన్ ఇట్. ఓన్ చేసుకోవాలంటే డేటా నుంచి ఓన్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ క్రాస్ వెరిఫై ఆల్ యువర్ కాలమ్స్, టేక్ టైమ్, sit on the data, cross verify the columns, understand the data, then you proceed further. Okay. Clear, guys? Is this clear? యా So any questions? Any questions? Any questions? ఇంకో క్వశ్చన్ ఉంది. Okay, quick గా అడగండి. I need to jump into another meeting. యా మీరు ఇప్పుడు మనకి డేటాను లోడ్ చేశారు కదా, ఇఫ్ యూ క్లోజ్ దట్ మన పవర్ బిఐ డెస్క్టాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ద డేటా రిమైన్స్ సేమ్ ఆర్ వీ హ్యావ్ టు లోడ్ ఇట్ No, అగైన్? no. ఎక్సెల్ లో మీరు డేటా అంతా చేంజ్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తారు, ఏం జరుగుతుంది? యా ఇట్ విల్ నాట్ రిమైన్ సేమ్. యా మీరు సేవ్ చేయాలి ఫైల్ ని. అందుకని నేను ఫైల్ ని సేవ్ చేశాను, మీకు గుర్తుందా? ఐ హావ్ సేవ్డ్ ద ఫైల్. ఓకే. సో ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. లైక్ ఎక్సెల్ ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా అంతే, ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. ఓకే, వన్ బ్యాడ్ థింగ్ అబౌట్ దిస్ వన్ ఇస్ ఆటో సేవ్ ఉండదు. ఓకే, యూ నీడ్ టు మాన్యువల్లీ ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు డూ ఇట్. కానీ ఒక గుడ్ థింగ్ ఏంట్రా అంటే క్లోజ్ చేసేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ వెదర్ సేవ్ చేయాలా వద్దా అనేది. ఓకే. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. ఓకే,
Okay, guys, thank you everyone for joining the session. Let's meet tomorrow. Okay, so same time. Okay, మీకు లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది. ఓకే, ఇఫ్ యూ ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్, మీరు వాట్సాప్ లోకి యాడ్ అవ్వాలి. యాడ్ అయిన తర్వాత మీన్స్ ఒకవేళ యాడ్ అవ్వకపోతే ప్లీజ్ చెక్ విత్ వెంకట్ గారు, ఆస్క్ హిమ్ టు యాడ్ యూ. ఓకే, సో అది కూడా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఒకవేళ యాడ్ చేయకపోతే, ఓకే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 3-4 అవర్స్ తర్వాత కూడా యాడ్ చేయలేకపోతే, సో దెన్ ఆస్క్ హిమ్. ఓకే, ఆఫ్టర్ దట్ you will get the link from there. You pick it and join into the meeting. Clear? Clear. Hello. Okay. Yes, one minute. యా క్వశ్చన్ అండి. నేను ఇప్పుడు నాన్ టెక్నికల్ ఇస్తున్నాను. సో Okay, ఇప్పుడు okay. టెక్నికల్ ఇప్పుడు వచ్చి సర్వైవ్ అవ్వచ్చా? నాన్ నాన్ టెక్నికల్ టెక్నికల్ గా నాకు ఒక చేస్తున్నారు, 8 years. టెక్నికల్ గా చేస్తే సర్వైవ్ అవ్వచ్చా? యా అవునండి. ఓకే, సో నేను కూడా ఇప్పుడు నేను జనరలైజ్ చేసి చెప్తాను. ఓకే, యూ డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, సో జనరల్లీ మీరు సర్వైవ్ అవ్వచ్చా లేదా అనేది నేను కూడా చెప్పలేను. ఫస్ట్ థింగ్ ఓకే. నేను కూడా చెప్పలేను. ఓకే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఒక 20 lakhs పెట్టి. సక్సెస్ అవుద్దా లేదా అంటే వి డోంట్ నో. యా వి డోంట్ సక్సెస్ నో. అవుతే గుడ్, సక్సెస్ అవ్వకపోతే పోయినట్టే కదా. అవును. అదే నువ్వు బిజినెస్ ఏ పెట్టకుండా సక్సెస్ అవుతావా అంటే, కరెక్ట్ కాదు. సో ఏం చెప్పారు? నా పాయింట్ ఏంద్రా అంటే, బిజినెస్ నేను పెట్టలేదు అసలుకి, పెట్టకుండానే నేను సక్సెస్ అవుతానా సక్సెస్ అవ్వనా అనే పాయింట్ లోనే ఉన్నావు అనుకో. బిజినెస్ పెట్టకుండా అసలుకి ఎప్పటికీ నువ్వు బిజినెస్ నే చూడలేవు. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? యా సో నేను ఎవరికైనా ఇదే చెప్తాను. నా పాయింట్ ఏంట్రా అంటే, నువ్వు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆల్ టుగెదర్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో సక్సెస్ Yes. అవ్వటానికి నీ ప్రయత్నం ఆగకూడదు. నువ్వు ఏదైతే Okay. సక్సెస్ అవుదాం అనుకుంటున్నావో, మీన్స్ ఎందులో అయినా వెళ్ళి ఏదన్నా ఒక రంగంలోకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నావు, కొంచెం ఎదుగుదాం అనుకుంటున్నావు అంటే నీ ప్రయత్నం ఆగకూడదు. నీ ప్రయత్నం ఆగిన రోజు అక్కడే నీకు సక్సెస్ పోయినట్టే 100%. ఇప్పుడు నేను బిజినెస్ పెడతానో లేదో నాకు తెలీదు, పెట్టానే అనుకో సక్సెస్ అవుద్దో లేదో అది డిఫరెంట్ స్టోరీ. పెట్టకుండా అయితే 100% నేను బిజినెస్ లో సక్సెస్ అవును. ఒకవేళ పెడితే అట్లీస్ట్ 50% అన్న ఛాన్స్ ఉందిగా. Yes, yes. అలాగే మీరు నేర్చుకున్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 50% అన్న ట్రై చేయొచ్చు. సక్సెస్ అవుతారో లేదో ఎవరికి చెప్పలేం. నో వన్ కెన్ టెల్. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ దస్ వన్. ఈ రోజు నేను నువ్వేదో నా క్లాసెస్ లో జాయిన్ అవుతావు అని చెప్పేసి నేను చెప్పొచ్చు, నువ్వు ఈజీగా సక్సెస్ అయిపోతావు. సో దెర్ ఆర్ స్టోరీస్ అండి. సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వాలి అంటే మనం కూడా కష్టపడాలి. నా పాయింట్ వచ్చి అది. నేను ఈజీగా చెప్పేయచ్చు మీకు, మీరు నా బ్యాచ్ లో జాయిన్ అయిపోండి నేను చూసుకుంటాను అంతా అయిపోద్ది అనుకోవచ్చు. కానీ ద పాయింట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. రియల్ టైంలో అలా వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయాలి. మీ ప్రయత్నం ఆగకుండా ఉంటే వన్ ఆర్ ద అదర్ డే యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. Yeah, okay. క్లియర్? సో Okay. నేనైతే ఇది చెప్తానండి. ఓకే, ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ అ రైట్ వే దట్స్ ఫైన్. ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే, నేనైతే ఏం చేయలేను. నాకు తెలిసింది అది. యా ఓకే. యా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్వ్యూ సపోర్ట్ ఏమైనా ఇస్తారా? ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే ఎలా? అంటే బ్యాక్గ్రౌండ్ లో నేను ఐ నీడ్ టు టేక్ ద ఇంటర్వ్యూ సార్. యా yes. వన్ మినిట్, లెట్ మీ